చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప రాజులలో ఒకరు భగీరథుడు. ఆయన తన తపస్సు ద్వారా దివి నుండి భూమిపైకి గంగా నదిని తీసుకువచ్చారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. భగీరథుడు తన తపస్సు, పట్టుదల, ధర్మబద్ధతతో ఆకాశం నుండి గంగా నదిని భూమిపైకి తీసుకువచ్చి అపర భగీరథుడుగా నిలిచిపోయారు. అలాంటి ఇతిహాసాలు భగీరథుడే స్ఫూర్తిగా తన పట్టుదల, లక్ష్యాలను తపస్సుగా మార్చుకొని రాళ్లసీమగా ఉన్న రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ దూరంలో ఉన్న కృష్ణా జలాలను తీసుకువచ్చి రాళ్లసీమను రతనాలసీమగా మార్చారు. అందుకే ఆయనను అందరూ ఆధునిక అపర భగీరథుడు అంటున్నారు. ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడరు, కానీ ఆయన చేసిన పనులు మాట్లాడతాయి. ఆయన భారీ సినిమా డైలాగులు, మాస్ డైలాగులతో ప్రజలను ఉర్రూతలూగించరు. కానీ ఆయన చేసిన అభివృద్ధి భావితరాలకు, వారి కుటుంబాలకు అలంబనగా నిలుస్తోంది. ఆయన ఉత్తర ప్రగల్భాలతో, మాస్ డైలాగులతో ప్రజలను ఆకర్షించరు. కానీ ఆయన చేతలను, ఆయన ఆలోచనలను, ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజలే ఆకర్షించేలా చేస్తారు. ఆయన విజన్, దూరదృష్టి 40 ఏళ్లు ముందుగానే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయనను విజన్ లీడర్ అంటారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలనే సృష్టించుకున్నారు. ఇదంతా ఇప్పుడెందుకంటే రాళ్లసీమగా ఉన్న రాయలసీమకు ఎవరు ఊహించని విధంగా కృష్ణా జలాలను తీసుకువచ్చి రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం అజరామరం. అవును, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తను నిర్దేశించుకున్న లక్ష్యాలను, అసాధ్యాలను పట్టుదల వదలని విక్రమార్కుడిలా నిద్రాహారాలు మాని సాధిస్తారు. 1 కాదు 2 కాదు, ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. ఆయన చేయాలనుకున్న పని పూర్తయ్యే వరకు ఆయన నిద్రపోరు, అధికారులని నిద్రపోనివ్వరు. అది ఆయన నైజం. ఇలా గత 40 ఏళ్లుగా నిరంతర శ్రామికుడిలా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. ఆ క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించిన ఆయన తాజాగా రాళ్లసీమగా ఉన్న రాయలసీమను రతనాలసీమగా మార్చారు. రాళ్లసీమను రతనాలసీమగా మార్చడంలో ఆయన చేస్తున్న కృషి అజరామరం అనే చెప్పవచ్చు. అయితే ఇతిహాసాలలో చెప్పినట్టుగా భగీరథుడు తన తపస్సు, పట్టుదల, ధర్మబద్ధతతో ఆకాశం నుండి గంగా నదిని భూమిపైకి తీసుకొచ్చి అపర భగీరథుడిగా నిలిచిపోయారు. అలాంటి ఇతిహాసాలు భగీరథుడి స్ఫూర్తిగా 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. తన పట్టుదల, లక్ష్యాలను తపస్సుగా మార్చుకొని రాళ్లసీమగా ఉన్న రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ దూరంలో ఉన్న కృష్ణా జలాలను భగీరథ తపస్సులాగే తన ఆలోచనతో, పట్టుదలతో ఆకాశం నుండి భూమికి తీసుకొచ్చినట్టు రాళ్లసీమగా ఉన్న రాయలసీమను తీసుకొచ్చి రతనాలసీమగా మార్చారు. అందుకే చంద్రబాబు నాయుడిని అందరూ ఆధునిక అపర భగీరథుడు అంటున్నారు. రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతం కుప్పం. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కూడా గతంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అయినప్పటికీ చంద్రబాబు తన కృషి, పట్టుదలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రంలోనే కుప్పాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డం తాకాయి. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో జలహారతినిచ్చి ఘనంగా స్వాగతం పలికారు.
బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో జలహారతినిచ్చే కార్యక్రమానికి సాంప్రదాయ పంచకట్టలో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కృష్ణా జలాలకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు హారతినిచ్చి రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని ప్రార్థించారు. హంద్రనీవా కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో కుప్పం ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. చరిత్రలో ఎందరో ఉంటారు, కానీ ఆయననే ఓ చరిత్రను నిర్మించారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఆయన పడిన కష్టం అలాంటిది. కనుచూపు మేర చూసిన చుక్క నీరు కనిపించని రాయలసీమకి ఆధునిక అపర భాగీరథుడిగా కాలువల ద్వారా నీళ్లు తీసుకువచ్చి రైతుల కళ్లల్లో ఆనందం చూశారు. రాళ్లసీమకు నీళ్లు తీసుకువచ్చి రాయలసీమను రతనాల సీమ చేయడానికి ఆయన తీసుకున్న సంకల్పం అజరామరం. అసాధ్యమనుకున్న పనిని చేసి మరీ పులివేందులతో పాటు ఎవరూ ఊహించని కుప్పానికి కూడా సాగునీరు తీసుకువచ్చి రైతుల గుండెల్లో నిలిచిపోయారంటే మాటల్లో వర్ణించలేనిదే. ఎక్కడో 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిని రాయలసీమకు, అందులోనూ తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం చివరి గ్రామాలకు నీళ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? కుప్పం నియోజకవర్గంలోని రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని ఎవరైనా కళ్ళు కన్నారా? అవును, రాష్ట్రంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది చంద్రబాబు కల. అందులో భాగంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో ప్రయత్నాలు చేశారు. అధికారులతో ఎన్నో సమీక్షలు నిర్వహించారు. మధ్యలో 2019లో అధికారం కోల్పోయినా మళ్లీ 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన హంద్రనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికనుగుణంగానే దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డం తాకాయి. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో జలహారతినిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి సాంప్రదాయ పంచకట్టలో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కృష్ణా జలాలకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు హారతినిచ్చి రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని ప్రార్థించారు. హంద్రనీవా కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో కుప్పం ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. కరువు నేలగా పేరొందిన కుప్పం ప్రాంతానికి హంద్రనీవా ద్వారా కృష్ణా జలాలు తొలిసారిగా
తరలి రావడంతో నియోజకవర్గమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించి ప్రజల ఆనందంలో పాల్పంచుకున్నారు. ఈ క్రమంలో కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో మహిళలు రైతులతో కలిసి ప్రయాణించారు. ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. చక్కటి సదుపాయాన్ని కల్పించారని, తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో మహిళా ప్రయాణికులు చెప్పారు. హంద్రనీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికొచ్చాయి. కాల్వల్లో నీళ్లు చూశారా, చెరువులు నిండాయా అంటూ ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని, చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు తెలిపారు. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోని చివరి భూములకు నీరందించే పరమ సముద్రం చెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు కృష్ణా జలాలతో నిండుకుండలా మారిన చెరువును స్థానికుల కోరిక మేరకు ఆయన బోటులో ప్రయాణించి పరిశీలించారు. బోటులో ప్రయాణిస్తూ ఒడ్డున ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో 1989 నుంచి కుప్పంలో వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ అధికారులు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కుప్పం నీటి కష్టాలు ఎలా తీరాయో ఆ వీడియోలో వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనతో కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది. కొందరు రాజకీయ నాయకులు ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ జనాలను ఆకర్షించడానికి సినిమా డైలాగులతో ఉర్రూతలూగించే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి ప్రజలను తమ వైపు తిప్పుకుంటారు. అపర భగీరథుడిగా చెలామణి అవుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకుంటారు. తమ ఉపన్యాసాలతో అమాయక ప్రజలను ఆకర్షించి మాస్ లీడర్లుగా చెలామణి అవుతూ నాయకుల చేత ప్రచారాలు చేయించి ప్రజల చేత తామే దేవుళ్లమని పొగిడించుకుంటారు. కానీ పనివంతులు అలా కాదు. సినిమా డైలాగులతో ఉర్రూతలూగించే ఊకదంపుడు ఉపన్యాసాలివ్వరు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ జనాలను ఆకర్షించడానికి మాస్ లీడర్లుగా చెలామణి కారు. ఎక్కడ హడావిడీలు, పొగడతలు, ప్రశంసలు, ప్రచార ఆర్భాటాలు ఉండవు. సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతారు. కాకపోతే చేస్తామనే కాన్ఫిడెంట్తో సవాల్ చేస్తారు. చేసిన సవాల్కు కట్టుబడి ఉంటారు. మాటపై నిలబడతారు, గెలుస్తారు. అందులో భాగంగానే పులివెందులకు నీరు అందించాకే తన కుప్పానికి తీసుకెళ్తానని చేసిన సవాల్పై చంద్రబాబు నిలబడి గెలిచారు. ఆధునిక అపర భగీరథుడిగా నిలిచారు. కుప్పంలో కృష్ణమ్మకు జలహారతినిచ్చిన సీఎం చంద్రబాబు కుప్పానికి 2 ఏళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్నారు. హంద్రనీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పంలో చివరి భూముల వరకు కృష్ణా జలాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది పవిత్రమైన రోజు అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తిగా ఉందన్నారు. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేశారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను. నా ఆనందం మాటల్లో చెప్పలేను. నా సంకల్పం నిజమైంది అంటూ చంద్రబాబు సంతోషంగా చెప్పారు. 738 కిలోమీటర్ల నుంచి కుప్పం పరమ సముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామన్నారు. ఎన్టీఆర్ను గుర్తు చేసుకున్న చంద్రబాబు 700 మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని, అందుకే శతాబ్దాలు గడిచినా కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదన్నారు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో పశువులను కాపాడుకోవడానికి రైళ్లలో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరువు ఉండేదన్న ఆయన ఆ సమయంలో ఎంతో బాధపడ్డానన్నారు. ఆ పరిస్థితి మార్చాలనే సంకల్పంతో 1999లో హంద్రనీవాకు శంకుస్థాపన చేశారన్నారు. గంగమ్మ ఆశీర్వదించింది, కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. రాయలసీమను రాళ్లసీమ కానివ్వనన్న ఆయన రాయలసీమను రతనాల సీమగా మారుస్తానన్నారు. కుప్పం ప్రజల ఆనందంలో పాలు పంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించానన్నారు. 2014-19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అయితే జగన్ హయాంలో 2019-24 మధ్యకాలంలో సీమ ప్రాజెక్టుల కోసం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ సినిమా సెట్టింగులు వేసి గేట్లు తెచ్చారు.
వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి నీటిని విడుదల చేసినట్లు మభ్యపెట్టారని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో వైసీపీ దిట్ట అన్న చంద్రబాబు ఇప్పుడు కుప్పానికి నీళ్లు రాగానే జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బయట నుంచి నీళ్లు తెచ్చి మభ్యపెట్టడం వైసీపీకి అలవాటని, చెరువులను నీళ్లతో నింపడం మాకు అలవాటని చంద్రబాబు వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అసాధ్యమనుకునే నదులను అనుసంధానం చేసి చరిత్రలో నిలిచిపోయారు చంద్రబాబు. అందులో భాగంగా రాయలసీమలోని గండికోట ప్రాజెక్టుకు నీళ్లిస్తామని 2019లోనే చెప్పి మరీ చేసి చూపించారు. ఆ సమయంలోనే రాయలసీమను రతనాలసీమగా మార్చే వరకు నిద్రపోనున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లిచ్చిన తర్వాతే తన నియోజకవర్గమైన కుప్పానికి నీరందిస్తానని అసెంబ్లీలోనే జగన్ కు సవాల్ చేశారు. కానీ జగన్ అప్పుడు వెటకారంగా నవ్వారు. కానీ తాను చేసిన సవాల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చంద్రబాబు పులివెందులకు నీరందించారు. ఈ క్రమంలో పులివెందులలో బంగారం పండే చీనీ, అరటి తోటలున్నాయని, సమృద్ధిగా నీరు అందించగలిగితే రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని భావించిన చంద్రబాబు రాయలసీమకు నీళ్లు అందించాలని ఎన్నోసార్లు అధికారులతో సమీక్ష చేశారు. అక్కడి నుంచి గండికోటకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. ఎంత కష్టమైనా గండికోటకు ఈ ఏడాది నీళ్లు తీసుకొస్తామని, అవసరమైతే గాలేరు, నగరి కాలువలపై బస్సులో పడుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని శపథం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమకు నీళ్లు తప్పించి చూపిస్తామని చెప్పి మరీ చేసి చూపించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ముందుగా జగన్ నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చాకే తన నియోజకవర్గమైన కుప్పానికి నీళ్లిచ్చారు. ఈ నేపథ్యంలో బాబు మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతారని చెబుతున్నారు. నాడు కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లిస్తానన్నారని 2019లో ఇచ్చి చూపించారని గుర్తు చేసుకుంటున్నారు. నేడు చెప్పిన మాట ప్రకారం ఏడాదిలోనే కుప్పం ప్రాంతానికి హంద్రనీవా ద్వారా కృష్ణమ్మని తీసుకొచ్చారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో కుప్పం ప్రజలు పులకించిపోతున్నారు. హంద్రనీవా జలాల రాకతో కుప్పం నియోజకవర్గంలోని 66 చెరువులను నింపనున్నారు. దీనివల్ల సుమారు 3200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అయితే కుప్పానికి కృష్ణా జలాలు రావడంతో కుప్పం ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. ఎవరి నోటి చూసినా ఇదే టాపిక్. కాల్వల ద్వారా వస్తున్న కృష్ణమ్మ నీటిని చూసి స్థానిక ప్రజలు, రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నీటిలో తడుస్తూ కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం డమ్మీ గేట్లు పెట్టి తమను మోసం చేసిందని కొందరు స్థానికులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, పులివెందులకు కృష్ణా జలాలు అందించిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడుతున్నారు. 100 కిలోమీటర్లు దాటి కుప్పంకు చేరుకున్న కృష్ణా జలాలు చూసి రైతుల ఆనంద హేళతో పులకరించిపోయారు. తమ భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నిరంతర శ్రామికుడు చంద్రబాబుకి భవిష్యత్తు తరాలు సైతం రుణపడి ఉంటాయని చెబుతున్నారు. బాబు మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతారని ఈ సందర్భంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాడు కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తానన్నారు. 2019లో ఇచ్చి చూపించారని గుర్తు చేసుకున్నారు. నేడు చెప్పిన మాట ప్రకారం ఏడాదిలోనే కుప్పం ప్రాంతానికి హంద్రనీవా ద్వారా కృష్ణమ్మని తీసుకొచ్చారు. కృష్ణమ్మ పరవళ్లతో కుప్పం రైతులు పులకించిపోతున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు రావడంతో ఆయన ఇన్నేళ్ల భగీరథ ప్రయత్నం ఫలించినట్లయిందని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కొందరు ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ జనాలను ఆకర్షించడానికి సినిమా డైలాగులతో ఉర్రూతలూగించే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి ప్రజలను తమ వైపు తిప్పుకుంటారు. అపర భగీరథుడిగా చెలామణి అవుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకుంటారు. తమ ఉపన్యాసాలతో అమాయక ప్రజలను ఆకర్షించి మాస్ లీడర్లుగా చెలామణి అవుతూ నాయకుల చేత ప్రచారాలు, ఆర్భాటాలు చేయించి ప్రజల చేత తామే దేవుళ్లమని పొగిడించుకుంటారు. కానీ పనిమంతులు అలా కాదు. సినిమా డైలాగులతో ఉర్రూతలూగించే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వరు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ జనాలను ఆకర్షించడానికి మాస్ లీడర్లుగా చెలామణి కారు. ఎక్కడ హడావిడిలు, పొగడతలు, ప్రశంసలు ఉండవు. సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ పోతారు. చంద్రబాబు కూడా ఇప్పుడు అంత చేశాను, ఇంత చేశాను అని ప్రచార ఆర్భాటాలకు పోలేదు. అనితర సాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేస్తూ నిజమైన పనివంతులుగా చరిత్రలో నిలిచిపోతారు.
అలా చంద్రబాబు పులివెందులతో పాటు కుప్పానికి కూడా సాగునీరు అందించి రాళ్లసీమను కూడా రతనాలసీమగా మార్చే క్రమంలో ఆధునిక అపర భగీరథుడిగా నిలిచిపోయారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.